వర్గాల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు ఈ డిమాండ్లను సాధించడానికి భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించే కార్యక్రమము ఆ రోజు ఉంటుంది. కాబట్టి కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలకు, బీసీ నాయకులకు, సంఘాలకు, కుల సంఘాలకు, కుల పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక్కటే పిలుపునిస్తున్నాము. ఇప్పటి వరకు వంచనకు గురయ్యాము, అణిచివేతకు గురయ్యాము. మన హక్కుల కోసము, మన డిమాండ్ల కోసము తరతరాలుగా, దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ పార్టీలు మనల్ని వంచే కార్యక్రమం చేస్తున్నారు, అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. మనలో ఉన్న ఐకమత్యాన్ని విడగొట్టి మనల్ని బలహీనపరిచే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి బీసీల యొక్క ఉద్యమము మరో రూపంలో మరో అడుగు ముందుకు వేసి ఇది ఉద్యమం దిశగా నాంది పలకడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ హాజరయ్యి భవిష్యత్తు తరాలకు ఒక సరికొత్త చరిత్రను సృష్టించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ ఏకం చేసి ఐక్యత కోసము, అధికారం కోసము, ఆత్మ గౌరవం కోసము మనందరం కూడా కలిసి నడవాల్సిన బాధ్యత, ఆ చారిత్రాత్మకమైన అవసరం ఇప్పుడు వచ్చిందని చెప్పి తెలియజేస్తూ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరికైనా స్వతంత్రం వచ్చిందేమో కానీ ఈ దేశంలో ఉన్న బీసీలకు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ స్వతంత్రం రాలేదు, అణచివేతకు గురవుతున్నాం. కాబట్టి ఈరోజు బీసీ ప్రతి ఒక్క బిడ్డకి, బీసీ యువకుడికి, బీసీ యువతకి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నారు. దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొనే అవకాశము ఈ తరానికి రాలేదు. కానీ ఈరోజు బీసీల కోసం జరిగే స్వతంత్ర పోరాటంలో పాల్గొనే అవకాశం ప్రతి ఒక్కరికి వచ్చింది. దాన్ని బాధ్యతగా తీసుకొని మనము కలిసి నడుద్దాము, మన హక్కులను సాధిద్దాం, మన డిమాండ్లను సాధిద్దాము. బీసీల యొక్క శకానికి నాంది పలికే మహోన్నతమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బీసీ.